హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్స్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఒక స్టాక్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఆ స్టాక్ని బై చేయాలా, సెల్ చేయాలా అని చెప్పేసి. సో మనం చాలా మాట్లాడుకున్నాం, మనం వీడియోస్ చేసాం. ఒకటి ఏంటంటే ప్యాటర్న్స్ అని చెప్పేసి. ఓకే, ఆ ప్యాటర్న్స్ బట్టి మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఇండికేటర్స్ ఉంటాయి, చాలా వాటిని యూజ్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తుంటాం ఇన్ జనరల్ యాజ్ ఎ ట్రేడర్గా. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇండికేటర్స్ లేవు, ప్యాటర్న్స్ లేవు, ఏమీ లేవు. వితౌట్ ప్యాటర్న్స్, వితౌట్ ఇండికేటర్స్ ఎలా మనం ట్రేడ్ చేయొచ్చు, ఎలా ఆ ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు అనేది బేసిక్గా ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేశాక, ఎనీ స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అది కమోడిటీ అవ్వండి, ఈక్విటీ అవ్వండి, వాట్ ఎవర్. ఆ స్టాక్లో మీరు ఏంటంటే బై ఎంటర్ అవ్వాలనుకుంటున్నారంటే ఆ టైంలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్లో నేను స్టాక్స్ యాడ్ చేశాను. ఏంటది? క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రూడ్ ఆయిల్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇంకా నేను చార్ట్ గురించి మాట్లాడట్లేదండి, ఇన్ జనరల్గా మాట్లాడుకుందాం అనుకుంది. మార్కెట్ రన్ అవుతుంది అనుకుందాం ఈ టైంలో. ఓకే, ఎగ్జాంపుల్గా మార్కెట్ రన్ అవుతుంది. సో ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేశారు, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. 479 మెంబర్స్ బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ సెల్లర్స్ ఎంత ఉన్నారండి? 299 మెంబర్స్ సెల్లర్స్ ఉన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్గా ఈ టైంలో మనం ఎంటర్ అవుతున్నప్పుడు మార్కెట్లో ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ట్రెండ్ వచ్చేసి పాజిటివ్ ట్రెండ్లో ఉందంటే ఎక్కువ మంది బయ్యర్స్ ఉన్నారు. ఇన్ ద సేమ్ వే మనకు ఐడియానే ఉంటుంది. ఏంటి, ఒక స్టాక్ ఎప్పుడండి పెరుగుతుంది? ఏ టైంలో అయితే ఎక్కువ మంది బై చేస్తూ ఉంటారో ఆ టైంలో స్టాక్ పెరుగుతుంది. ఏ టైంలో స్టాక్ పడిపోతుందండి? ఎక్కువ మంది ఏ టైంలో అయితే ఆ స్టాక్ని షార్ట్ చేస్తూ ఉంటారో, మీన్స్ సెల్ చేస్తూ ఉంటారో, ఆ టైంలో స్టాక్ పడిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ నార్మల్గా తెలిసిన ఐడియానే. ఓకే, సో ఇక్కడ మనం చూసేసరికి బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఆ పర్టికులర్ స్టాక్లో మనం బైలో ట్రేడ్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నాను చూడండి. మీరు పర్టికులర్గా ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఆ పర్టికులర్ టైంలో ఎనీ టైం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి 11కి వచ్చారు, 12కి వచ్చారు, లేదా 1కి వచ్చారు, ఎనీ టైం ఆర్ 9కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ సినారియోలో మీరు చూడాల్సింది ఏంటంటే, మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock స్టార్ట్ అయింది అనుకుందాం కమోడిటీ. ఇప్పుడు 9:15కి ఈక్విటీ స్టార్ట్ అయింది అనుకుందాం. జస్ట్ మార్కెట్కి ఒక 15 to హాఫ్ అన్ అవర్ అనేది మీరు విడిచిపెట్టండి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేను బై చేయాలి, సెల్ చేయాలి, విత్ ఇన్ 5 minutes నాకు డబ్బులు రావాలని ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళు 90% మార్కెట్లో లాస్ ఫేస్ చేస్తారండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఆ రోజు మార్కెట్ ట్రెండ్ ఏముంది, ఎక్కువ మంది ఏం జరుగుతుంది, ఎక్కువ మంది దీన్ని ఏ వ్యూలో చూస్తున్నారు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మార్కెట్ని. దాని తర్వాత ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే మనకు బోల్డ్ టైం ఉంటుంది కదండి, ఎందుకు కంగారు పడ్డాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బయ్యర్స్ అనేవి ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ అనేవి తక్కువ ఉన్నారు. సో ఈ టైంలో ఆ స్టాక్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా, సో అప్పుడు మనము ఆ స్టాక్లోకి వచ్చి బై చేస్తామన్నమాట. ఇది వన్ వే. సెకండ్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్లోకి వచ్చాం. స్టాక్లోకి వచ్చి ఇప్పుడు బై చేసామనుకోండి, ఏమవుతుందండి? అది మ్యాక్సిమం అక్కడ నుంచి కిందకి పడితే మళ్ళీ లాస్ వస్తాం కదా. అప్పుడు మనం చార్ట్ ప్యాటర్న్ని కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రోజు ఎంతకు ఓపెన్ అయ్యింది, దాని లో ఎంత, దాని హై ఎంత, దీని బేస్ మీద కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఎలా అండి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2905 అనేది లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి 2905. 2905 అనేది లో. అప్పుడు ఎలా చేయొచ్చు అంటే ట్రేడింగ్ ఒక వే, ఎప్పుడైతే మార్కెట్ 2902 దగ్గరికి కానీ 2905 ఒక 5 పాయింట్స్ పైకి వచ్చేటప్పుడు మనం అప్పుడు దాన్ని బై చేస్తాం అనమాట. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? 2901 లేదా ఇంకొక 5 పాయింట్స్ డౌన్ చేసి 2895 సంథింగ్ అలా పెట్టుకుందాం. ఒక 5 పాయింట్స్ 7 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. సో దీని సినారియో ఏంటి? ఈ రోజు లోని బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా లోకి వెళ్తుంది. సో 5 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో 99% ఈరోజు లో బాగా సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి అదే ప్రైస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో బయింగ్ స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు సెల్లింగ్ ఉన్న ప్రెజరు మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ సినారియో ఒక సినారియో. ఇంకొక సినారియో ఉంది ఇన్ ద సేమ్ వే ఆపోజిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హై అనుకుందాం, 3066కి వెళ్ళి మార్కెట్ పడుతూ ఉంది ప్రతిసారి పైకి. ఇక్కడ కనిపిస్తుంది కదా హై 3066. 3066 నియర్ వెళ్ళిన వెంటనే మనం అక్కడ షార్ట్ చేయాలి, సెల్ చేయాలి, స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అక్కడికి వెళ్ళినంటే మళ్ళీ మార్కెట్లు డౌన్కి వచ్చి ఈ లోకి టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 160 పాయింట్స్ అంతేనండి. ఎస్, 160 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 16,000 రూపీస్ అనమాట పర్ లాట్
మనకు వచ్చే ప్రాఫిట్. సో ఈ సినారియోలో మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఇదేంటంటే నార్మల్ టాపిక్ చెప్తున్నాను, ఇదేంటి బేసిక్ నాలెడ్జ్. ఎవరికైనా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏ టెక్నికల్ నాలెడ్జ్, ఏ చార్ట్ ప్యాటర్న్స్ నాలెడ్జ్, ఎనీ నాలెడ్జ్ లేనప్పుడు స్టిల్ కొంతమంది ఓన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం నా సజెషన్స్ అండి. ప్లీజ్ ఈ వీడియోని క్లియర్గా అర్థం చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, మళ్ళీ మీకు చెప్తాను ఈ వీడియో. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో అర్థమయ్యేటట్టు చెప్పడానికి. సో ఇంకొకసారి నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. సో ఒక ట్రేడ్ మనం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, బయ్యర్స్ సెల్లర్స్ అనే వాళ్ళ యొక్క నెంబర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. బయ్యర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆ స్టాక్ ఎక్కువ మంది బై చేస్తున్నారు, సో స్టాక్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆ స్టాక్ని ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు, సో స్టాక్ కిందకి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. అవకాశాలు ఏంటి, కన్ఫామ్గా పడతాయి అనమాట. ఎవరు ఎక్కువ ఉంటే దాని సైడ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ అని ఐడెంటిఫై చేయడం. ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్, లో, హై ఇవన్నీ ఉన్నాయి కదండి, ప్రీవియస్ క్లోజ్ ఇవంతా. దీన్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు దాని లో 2902 ఉందనుకుందాం అనుకో, అక్కడ నియర్ బై 2902కి వచ్చేటప్పుడు మీరు బై చేయండి, స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ పెట్టుకోండి. సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హైలో ఉంది, 3066 దగ్గరికి వెళ్తుంది, ఆ టైంలో మీరు దాన్ని షార్ట్ చేయండి, స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ పెట్టుకోండి. అంటే ఏ నాలెడ్జ్ లేనప్పుడు నేను మాట్లాడుతున్నానండి. దీని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ నాలెడ్జ్, ఇండికేటర్స్ గురించి వీడియో నెక్స్ట్ వీడియో మనం చేద్దాం. దాంట్లో మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్, మీకు అర్థమైంది కదండి. తర్వాత ఇంకొక సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు, ఓపెను లో రెండు సేమ్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2956 దగ్గరికి మార్కెట్ ఓపెన్ అయ్యి 2956 లో ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఆ స్టాక్ ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో అక్కడ నుంచి పైకి వెళ్తూనే ఉంది, ఇంకా కిందకి రావట్లే. సో ఆ స్టాక్స్ అనేవి మనకు బాగా స్ట్రాంగ్ అండి బై మోడ్ కోసం. కొన్ని స్టాక్స్ మనకి ఎలా డిస్ప్లే అవుతాయి అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ 2956, హై కూడా 2956 ఉందనుకుందాం. ఆ సినారియోలో ఏంటంటే ఆ స్టాక్ ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో అక్కడ నుంచి మార్కెట్ కిందకి పడుతూ వస్తుంది ఆ స్టాక్లో, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది ఆ స్టాక్. సో ఆ స్టాక్ని 2956 అనేది స్టాప్ లాస్ పెట్టి, అంటే ఒక 5 పాయింట్స్ పైన స్టాప్ లాస్ పెట్టి సెల్ చేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ అండి షార్ట్ చేయడానికి ఆ స్టాక్స్ని. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఒక రెండు టైప్స్ అనమాట. 2 సినారియోస్ మనం ఐడెంటిఫై చేసాం. ఒక స్టాక్స్ని బై చేయాలా, సెల్ చేయాలా, దాని ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి 2 టైప్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చార్ట్లోకి వద్దాం. చార్ట్లో ఎలా ఐడెంటిఫై చేద్దాం, ఎలా ట్రేడింగ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నాను అండి. 15 మినిట్స్ క్యాండిల్స్ని క్రూడ్ని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఫస్ట్ 15 అండ్ ఇంకొక 15 తీసుకుందాం. సో 15 అంటే హాఫ్ అన్ అవర్, మార్కెట్ నేను హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేశాను. సో ఒకసారి డ్రా చేసుకుందామండి లైన్స్. మనం ఒక్క నిమిషం, ఒక లైన్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ డ్రా చేస్తే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, దీని యొక్క హైకి ఒక లైను, లోకి ఒక లైను నేను డ్రా చేశాను. ఓకేనా, ఒక్క నిమిషం చూద్దాం. నిమిషం ఫ్రెండ్స్, డబుల్ లైన్స్ అయ్యాయి, ఇంకొకసారి ఎడిట్ చేసిస్తాను. సో చూద్దాం. సో మార్కెట్ ట్రెండ్ అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్, మార్కెట్ ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్కి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందండి, ఇది మార్కెట్ ట్రెండ్. సో దీని యొక్క హై వచ్చేసి 2959 ఉంది, లో వచ్చేసి 2954 ఉంది. సో మీరు ఇప్పుడు చేయాల్సిందే నార్మల్ ట్రేడింగ్ ఏంటంటే మార్కెట్ బై సెల్ ఇక్కడంతా ఐడెంటిఫై చేశారు, ఇవేమి నాలెడ్జ్ లేదనుకుందాం, ఓన్లీ చార్ట్ ప్యాటర్న్లో మీరు ట్రేడింగ్ చేయాలనుకుందాం. సో ఈ సినారియోలో మీరు ఏం చేస్తారండి, ఈరోజు ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్కి మార్కెట్ యొక్క హై వచ్చి 2959, మార్కెట్ యొక్క లో వచ్చేసి 2954. సో మీరు బై ఆర్డర్ వచ్చేసి 2960, ఒక 5 పాయింట్స్ పైన పెట్టి 2960 దగ్గర బై ఆర్డర్ పెట్టండి. ఇక్కడ 2954 ఉంది కదా, ఒక 4 పాయింట్స్ తగ్గించి 2950 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టండి. 2 ఆర్డర్స్ ఓపెన్లో పెట్టండి. మీ స్టాప్ లాస్ ఏమవుద్దంటే ఈరోజు హై మీదకి ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ అవుద్ది, బై ఆర్డర్కి అయితే ఈరోజు లో మీదకి ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ అవుద్ది. ఆఫ్టర్ కాల్ యాక్టివేట్ అయిన తర్వాత, సెల్ కాల్ యాక్టివేట్ అయితే బై స్టాప్ లాస్ పెడతారు, బై కాల్ యాక్టివేట్ అయితే సెల్ స్టాప్ లాస్ పెడతారు యాజ్ యూజువల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈరోజు హాఫ్ అన్ అవర్ ప్రైజ్ని బ్రేక్ చేసిందో వెంటనే నెక్స్ట్ క్యాండిల్ మీకు బ్రేక్ చేసింది 9కి. ఇక్కడ ఈ క్యాండిల్ మీకు వచ్చేసి మార్కెట్ 9కి ఓపెన్ అయింది కదా, 9:30కి ఇక్కడ క్యాండిల్ అనేది దాని యొక్క ప్రైజ్ని బ్రేక్ చేసిందండి. సో వెంటనే మన కాల్ యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ 94కి యాక్టివేట్ అయిపోయింది, 2954 కాల్ యాక్టివేట్ అయిపోయిందండి. స్టాప్ లాస్ వచ్చేసి మనం 2960 పెట్టుకుని ట్రేడ్లో ఎంటర్ అయ్యాం. సో చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ప్రైజ్ యాక్షన్
ఎప్పుడైతే ఆ రోజు మార్కెట్ యొక్క లో ప్రైస్ని బ్రేక్ చేసిందో వెంటనే షార్ట్ చేసుకున్నాం. మనకి ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్, చూసారా మీకు ఎప్పుడైతే ఈ హాఫ్ అన్ అవర్ ప్రైస్ని బ్రేక్ చేసిందో మార్కెట్, ఒకసారి చూడండి, ఎప్పుడైతే ఈ హాఫ్ అన్ అవర్ ప్రైస్ని మార్కెట్ బ్రేక్ చేసిందో ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి 25 పాయింట్స్ అచీవ్ అయిపోయారు ఫ్రెండ్స్. 25 పాయింట్స్ అంటే 25,000 రూపీస్ మీకు ప్రాఫిట్. కానీ ఓవరాల్గా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అండి, 2902లో, అంటే మీకు ఆల్మోస్ట్ 50 పాయింట్స్లో 5,000 ప్రాఫిట్ వచ్చారు. సో దీన్నే మనం ప్రైజ్ యాక్షన్ అంటామన్నమాట. సో ఆ రోజు హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ మీరు తీసుకోండి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ బ్రేక్అవుట్ గురించి వెయిట్ చేయండి. ఐదర్ లో బ్రేక్ అవ్వాలి లేదా హై బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన వెంటనే మీకు ఒక 50 పాయింట్స్ గ్యాదర్ అయింది. ఓకే, 50 పాయింట్స్ గెయిన్ అయ్యారంటే 50,000 రూపీస్ అనేది మీరు ప్రాఫిట్ తెచ్చుకున్నారు. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉండండి, ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చారు, మీరు కూల్గా ఉన్నారు, ఇంకా ఆ రోజు మార్కెట్ నుంచి వెళ్ళిపోండి. స్టిల్ మీరు ఇంకా ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నారంటే నెక్స్ట్ బ్రేక్అవుట్ చూడండి. ఇక్కడ బైని మనకి ఏ టైంతో అండి, 6:15కి బ్రేక్అవుట్ ఇచ్చిందండి. సో మనం ఏదైతే మనం మార్నింగ్ మాట్లాడుకుంటున్నామో, సో అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాము, దాని బ్రేక్అవుట్ ఈ ప్లేస్లో ఇచ్చేసరికి చూసారా మీకు ఎంత హై వెళ్ళిందో, మళ్ళీ ఆల్మోస్ట్ మీకు ఇంకొక 100 పాయింట్స్ హై వెళ్ళిందండి. అంటే మీకు 10,000 రూపీస్ ప్రాఫిట్. ఈ ట్రేడ్లో మీరు 1 డేలో 10,000, మార్నింగ్ 5,000, 15,000 రూపీస్ అనేది మీ ప్రాఫిట్ అండి. మీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 30,000, మీ ఇన్వెస్ట్మెంట్, మీకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 15,000. కానీ మార్కెట్లో ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేయాలి. మీరు రెడ్ని చూసి కంగారు పడితే మీరు గ్రీన్కి ఇప్పుడు చూడలేరు. మార్కెట్లో మీకు పేషెన్స్ ఉంటేనే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఇది బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మాట్లాడింది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. జస్ట్ ప్రైజ్ యాక్షన్ బేస్ మీద మనం ట్రేడింగ్ చేసాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ని అబ్జర్వ్ చేసాం ఈ ప్లేస్లో. సో దాని యొక్క లోకి సెల్ ఆర్డర్ పెట్టుకున్నాము, దాని యొక్క హైకి బై ఆర్డర్ పెట్టుకున్నాం. సో లోకి సెల్ ఆర్డర్ యాక్టివేట్ అయ్యింది. సో దాంట్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం, దానికి ఒక 25 పాయింట్స్ 30 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాము. సో టార్గెట్ అచీవ్ అయ్యాము అండ్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యాము. సో ఇలా ట్రేడింగ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటండి ఫ్రెండ్స్, సేఫ్ ట్రేడింగ్ ఉంటుంది. బ్లైండ్గా ఎక్కడో ఒక దగ్గర బై చేయడం, బ్లైండ్గా ఎక్కడో ఒక దగ్గర సెల్ చేయడం అనేది చేయకండి ఎప్పుడు కూడా. సో ఇలా చేస్తే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో సో ఇది ఇంకోసారి చూసారా, ఇక్కడ ప్యాటర్న్ వచ్చి మనకు డబ్ల్యూ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సో డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఏంటి, ఈ ప్యాటర్న్ ఎప్పుడైనా బ్రేక్ అయ్యేటప్పుడు మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్లేస్లో మార్కెట్ ట్రెండ్ బ్రేక్ అయిందో, దాని డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయిందో, మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ మూవ్ ఇచ్చింది అనమాట. ఆల్రెడీ మనం చార్ట్ ప్యాటర్న్స్ వీడియో చేసాం ఫ్రెండ్స్, దాంట్లో చూడండి మీకు ప్యాటర్న్స్ అర్థమవుతాయి. సో బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ కూడా మనం ట్రేడింగ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలి, బ్లైండ్ ట్రేడింగ్ చేయకూడదు. ఓకే, సో ఇది నేను నార్మల్గా ఎవరంటే చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు వితౌట్ నాలెడ్జ్, వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఒకటి వచ్చేసి మనం ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ డిఫరెన్స్ చూసాము, ఓపెన్లో ఒక డిఫరెన్స్ చూసాము, తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ తర్వాత కాల్స్ తీసుకున్నాం. సో ఇది ఇన్ జనరల్గా వితౌట్ ఇండికేటర్స్, వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్ ట్రేడింగ్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఎవరైనా అమౌంట్ లాసెస్ అయిపోయింటాయి మార్కెట్లో, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీకోసం నేను హెల్ప్ చేస్తాను. మీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో నేను ఇండికేటర్స్ అండ్ ఏవైతే బెస్ట్ ఇండికేటర్స్ ఉన్నాయో మన ఇండస్ట్రీలో, ఆ ఇండికేషన్ యూస్ చేస్తూ టార్గెట్ ఎక్కడికి పెట్టాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.